ఈ సమయం మందు దానియేలు గ్రంథము 6వ అధ్యాయములో దేవుని స్తోత్రం 26వ వచనములో ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీయుడగు కోరేషు ప్రభుత్వ కాలమందుండు వర్ధిల్లెను. చూడండి, ఇక్కడ ఒక అన్యుడు సాక్ష్యం చెప్తున్నాడు, ఈ దేవుడు జీవము గల దేవుడంట. తర్వాత మన దేవుడు అంటే జీవము గల దేవుడు. ఒక అన్యుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఆమేన్. ఆయన యుగయుగములో ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. దేవుని ఆయన విడిపించువాడును రక్షించువాడును ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలు చేయువాడు. చూడండి, ఒక అన్యుడి సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. మనం కూడా దేవుని స్తోత్రం దానియేలు వలె భక్తి చేసినట్టయితే అన్యులు మన గురించి సాక్ష్యం చెప్తారు. దేవుడి మాటలు దీవించునుగాక.